పాము అయితే చాలా పెద్దగా ఉంది. దీన్ని ఎలాగైనా బయటికి తీస్తా. అమ్మ బాబు రే వెళ్తానరా. మేము పని చేస్తున్నప్పుడు మాకైతే పాము పిల్ల కనిపించింది. హాయ్ గైస్, నేను తమ్ముడు కలిసి మలబరి తోటలో అయితే గొప్ప పెడుతున్నాం. పని బాగానే సాగుతుంది. అయ్యో, ఒక్కసారిగా మా ముందు పాము కనిపించింది. అంతలోనే గడ్డిలో ఏదో కదులుతున్నట్టు కనిపించింది మాకు. దగ్గరగా చూసేసరికి నిజంగా అక్కడ పాము ఉంది. మేమిద్దరం ఒక్కసారిగా వెనక్కి దూకేసాం. కొద్దిసేపు అయితే ఎవరూ కదలలేదు, చూస్తుండిపోయాం. ఇక్కడ చూడండి, పాము కనిపిస్తుందా? అమ్మ బాబు రే వెళ్తానరా. దూరిపోతు లోపలే. మా తమ్ముడైతే బాగా భయపడుతున్నాడు. యూ డోంట్ వరీ బ్రో, నేను తీస్తానని బయటికి తీస్తున్నాను దాన్ని. ఇప్పుడు తీరా. పాము చిన్నదైనా సరే బుస కొట్టేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన పెద్దోళ్ళు చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టమన్నారు. దొంగతుందిరా అబ్బా. మరి 4 ఎలా చేస్తా కాలెట్టడం ఒకసారి అక్కడే దగ్గరట్టు కదా, జూమ్ చేయి. ఇసిరేస్తుందిరా అది. ఫ్రెండ్స్, ఈ పాము పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. అదృష్టవశాత్తు పాము తన దారిన తను వెళ్ళిపోయింది. మేము సురక్షితంగా బయటపడ్డాం. సో గాయ్స్, ఇలాంటి ప్రదేశాల్లో పని చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.